బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేటీఆర్ కేసుపై స్పందించారు అద్దంకి దయాకర్. కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నేరుగా నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు అద్దంకి దయాకర్. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు ఆయన. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ కేసులో ప్రభుత్వం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? రైట్, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ మొత్తం కేసు అంతా కూడా కదిలిందని చెప్పొచ్చు. అరవింద్ కుమార్ గత జనవరిలో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఇచ్చారు. 8 పేజీల్లో 9 ప్రశ్నలకు అరవింద్ కుమార్ సమాధానం చెప్పారు. అప్పుడు సీజన్ 9 హోస్ట్ చేసిన హెచ్ఎండిఏ హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 ఇక్కడ జరిగింది. సీజన్ 10 కోసం ప్రమోటర్ల కోసం చూసినప్పుడు హెచ్ఎండి ఈ సీజన్ 10 కోసం ప్రమోటర్లు దొరకకపోవడంతో సీజన్ 10 ప్రమోటర్గా హెచ్ఎండిఏనే ఈ చెల్లింపులను చేసింది ఫార్ములా ఈకి సంబంధించి. సో అది పూర్తి బాధ్యత కేటీఆర్ తీసుకొని కేటీఆర్ చేయమంటేనే తాను చేసినట్లుగా అరవింద్ కుమార్ చెప్పారు. సో దానిలో భాగంగానే 47 కోట్లు డాలర్ల రూపంలో మరో 8 కోట్లు పన్నుల రూపంలో చెల్లించాలనేది తన ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు. సో దాని తర్వాత ఈ 47 ప్లస్ ఈ మొత్తం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులన్నీ కూడా ఎటు వెళ్ళాయి అనే దానిపైన దర్యాప్తు చేశారు. దానిలో భాగంగానే ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాంట్లో అరవింద్ కుమార్ రిప్లైని కూడా కన్సిడర్ చేసిన ఏసీబీ ఈరోజు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేటీఆర్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేసింది. చాలా రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలో చాలా చర్చ జరిగింది. దీనిపైన లోతుగా ప్రభుత్వం కూడా చర్చించింది. ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసింది. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నిధులు దారి మళ్లించారు, ఎవరెవరు చేశారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది పూర్తి స్థాయిలో ఒక ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంట్లో ఏవన్గా అప్పటి హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నేవన్గా, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా స్పెషల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఏ2గా, బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేశారు. సో ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్తుంది. మొదటి నుంచి కూడా మొన్న క్యాబినెట్లో కూడా దీనిపైన ప్రధానంగా చర్చ జరిగింది. పొలిటికల్ క్యాబినెట్, మామూలుగా క్యాబినెట్ అయిన తర్వాత ఇన్ఫార్మల్ క్యాబినెట్, పొలిటికల్ క్యాబినెట్ జరుగుతుంది. సీఎంతో ఆఫ్ ది రికార్డ్గా మంత్రులు మాట్లాడిన నేపథ్యంలో కూడా చాలాసేపు దీనిపైన డిస్కషన్ జరిగింది. ఇంతకు ముందు కూడా ఏసీబీ ఎప్పుడైతే గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసిందో అప్పటి నుంచి కూడా దీనిపైన డిస్కషన్స్ కొనసాగుతూనే వస్తున్నాయి. మంత్రి పొంగులేటి కూడా దీనిపైన 2-3 సార్లు లీకులు కూడా ఇచ్చారు. మొన్న సీఎం దీనిపైన ప్రధానంగా చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. క్యాబినెట్ అయిపోయిన తర్వాత గంటన్నర పాటుగా అసలు ఏం జరిగింది ఫార్ములా ఈకి సంబంధించి, నిజంగానే అవినీతి జరిగిందా లేదా అనేది కూడా సీఎం కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. దాని తర్వాత పొంగులేటి కూడా చెప్పారు, ఫార్ములా ఈలో డెఫినెట్గా కేటీఆర్ చేసిన అవినీతి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, దాన్ని ఏసీబీ చూసుకుంటుంది. అరెస్ట్ రేపా ఎల్లుండా అనేది నేను చెప్పలేను, కాకపోతే ఏసీబీ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ జరుగుతుంది అనేది చెప్పారు. సో దానిలో భాగంగానే ఏసీబీ ఎప్పుడైనా కూడా హౌస్ నడిచేటప్పుడు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయాలంటే మాత్రం హౌస్ నడిచేటప్పుడు, హౌస్ లైవ్లో ఉన్నప్పుడు స్పీకర్ పర్మిషన్ అవసరం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే, చట్టాచబల్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీలను కానీ అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి స్పీకర్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారా, రేపటి వరకు అసెంబ్లీ జరగాల్సి ఉంది. సో దీనికి మరి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారా అయితే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం ఇది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ లీక్లు ఇచ్చారు. పెద్ద బాంబ్ పేలబోతుందంటూ ఆయన లీక్ ఇచ్చారు. ఆ లీక్ మరి కేటీఆర్ విషయంలోనేనా? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఈ 4 కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా తెలుస్తోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.